అప్పగించుకుంటున్నాను. నేను నా పిల్లలైన వారికి పడిపోకుండా ఇంకా గట్టిగా నిలబడటానికి, స్థిరపడటానికి కొద్ది మాటలు నేను బోధించిన ఉండగా తండ్రి, ఎక్కడ నా సొంత వాక్యము, నా సొంత ఆలోచన, నా హృదయానుసారమైనటువంటి మాట ఎక్కడ బోధించగలను, కేవలం మీ మీదే ఆనుకొని మీ కృప, మీ కనికరం పొందుకొని మీ ఆత్మచేత అభిషేకించబడి మీ మాటలే మీ పిల్లలకు తెలియపరచడం కానీ తగిన జ్ఞానముతో నన్ను నిలువబెట్టి నన్ను బలపరచమని, మీ పిల్లలు కూడా విని అర్థం చేసుకుని మంచి హృదయాన్ని వారికి దయచేయమని, మేమందరము మీ ఆత్మచేత ప్రేరేపించబడి బలమైన వాక్యాన్ని నేర్చుకుంటూ ఈ దినమున మరి ఈ అవకాశాన్ని, ఈ కూడికని వ్యర్థం చేసుకోకుండా చక్కని మాటలతో బలపరుచుకొని సంతోషం ఇక్కడి నుంచి వెళ్ళడానికి తగినట్లుగా మీ కృపా, మీ కనికరం మీద దయచేయమని, అలాగే ప్రయాణంలో నాకు తోడైన క్షేమంగా రప్పించినందుకే మరొకసారి మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనలో అడిగి ఈ వేడుకని మీ ఆత్మ సహాయాన్ని పొందుతూ ఉన్నాం కనుకండి. ఆమేన్. మంచిది ప్రియమైన దేవుని వల్ల ఒక చక్కని మాట ఈరోజు మనం నేర్చుకున్నాం. చాలా రోజుల తర్వాత మనం కలిసాం కనుక 11:47 టైం అయ్యా, 1 అవర్ అయ్యా, అక్కడ 11:45. వెరీ గుడ్. మనం ఈరోజు ఆన్ చేసావా పాట కూడా పెట్టాము. అదే తప్పాట కాదు కానీ ఎందుకు వాక్యంలో అందరికీ మంచి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుడు అందరూ సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాం. హ్యాపీగా ఉన్నాం అందరూ. దేవుడు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని హ్యాపీగానే మాట ఎందుకు అనుకున్నామంటే ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయితే బ్రతికి ఉన్నాం కనుక ఆ భాగ్యాన్ని మరి గత రాత్రి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిలో మన పేరు లేదు, మనం లేం. ఈరోజు పూలు చెల్లించుకుంటున్న వారి దృష్టిలో వాళ్ళ లెక్కలు మనం లేం. అవునా? చాలా మందికి పూలు జల్లేసి మట్టి జల్లేసి కార్యక్రమాల్లో ఉన్నారు. మనమైతే ఇంకా భూమి మీద బ్రతుకున్నాం, చక్కగా భోజనం చేసాం, తృప్తి పడ్డాం, లేదా ఉపవాసం ఉన్నాం, ఇంకా సంతోషంగా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఒక మాట మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠానికి ఒక పేరు కావాలి కదా, కావాలా? రైట్. పాఠానికి ఒక పేరు ఉంది. నిన్నంతా రాత్రి చాలాసేపు కూర్చున్నాం. అయితే గత ఆదివారం నేను ఒక పాఠాన్ని మా మందిరంలో చక్కగా వివరించాను. మరలా ఆ పాఠాన్ని జ్ఞాపకం చేశారు పదే. నేను ఒక 2-3 అంశాలు అనుకున్నా ఏం మాట్లాడాలి అని. ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. ఆ పాఠానికి ఒక పేరు ఉండాలి. ఆ పేరు ఏంటంటే రాతి మీద పడు, లేదంటే రాయే మీ మీద పడుతుంది. రాతి మీద పడు, లేదంటే రాయే మీద పడుతుంది. మనం ఏ రాయి మీద పడాలనో, లేదంటే మన మీద పడిపోయే రాయి ఏంటో చాలా చక్కగా, సమయం చాలా ఉంది కనుక చక్కగా వివరించుకుంటూ ఒక్కొక్క మాట మీకు వివరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాట మాట్లాడింది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఆ మాటని మనం ఒకసారి చదువుకుంటూ ఆయన ఏమన్నారో అందులోని ఉద్దేశం ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా చక్కగా వాడుకుందాం. మత్తయి సువార్త మీ అందరికీ తెలిసినటువంటి వర్తమానమే. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మరియు అంటే దాని అర్థం ఇంతకుముందు కూడా అయితే, మరియు ఇలాంటి పదాలు మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అవునా? ఎంతమంది గుర్తుందమ్మా? నాకైతే తెలియదు. గుర్తుందా? ఒక వాక్యం మాట్లాడబోయే ముందు అయితే, కాబట్టి, మరియు, కనుక ఇలాంటి పదాలు వాడారంటే దానికంటే ముందు ఏదో పెద్ద ఇన్ఫర్మేషన్ దాచిపెట్టి ఉంటారు. మంచి ఇన్ఫర్మేషన్ దాచిపెట్టి ఒక చాలా విస్తారమైనటువంటి వచనాన్ని, లేదంటే వ్యవహారాన్ని, లేదంటే విషయాన్ని, లేదంటే ఉపమానాన్ని ప్రకటించి అదంతా అయిపోయిన తర్వాత కాబట్టి, కనుక మీరు ఈ విధంగా చేయండి అని ఒక చక్కని ముక్తాయింపు అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎండింగ్ అనమాట, ముగింపు. అసలుగా ముక్తాయింపు అంటారు దాన్ని. అలా ముగిస్తారు అనమాట. అంటే ఒక విషయాన్ని చెప్పేసి కాబట్టి ఇలా చేయండి, కనుక మీరు ఇలా ఉండండి, అయితే మీరు ఎలా చేయండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరియు అంటే అంతకుముందు ఏదో చెప్పారు, ఆ చెప్పిన విషయాలు మనం తెలుసుకుందాం. మరియు అంటే కాబట్టి మీరు ఎలా చేస్తూ ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును గాని అది ఎవని మీద పడును వానిని నలిచేయునా నేను. ఇది తొనకలైపోవడం అంటే ఏంటి, నలి చేయడం అంటే ఏంటి, తేడా ఏంటి? తొనకలైపోవడం అంటే అర్థం ఏంటి? ముక్కలుగా అయిపోవడం. నలి చేయబడటం అంటే
పచ్చళ్ళని ఎప్పుడు చూసినా చట్నీలు పచ్చళ్ళని ఇంకేముండదా. మెత్తగా ఆకారాన్ని కోల్పోవడం. అవునా? ఇంతకీ ఏ రాయి మీద పడాలి అనేది కనుక మనం ఆలోచించాలంటే ఈరోజు ఎందుకు ఈ పాఠం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఈ మధ్య చాలా మంది రాయి మీద పడేసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంతకీ ఆ పడబోయే రాయి ఏంటో, లేదా ముందుగానే మనం ఆ రాతి మీద పడితే తునకలేకపోవడం అంటే అర్థం ఏంటో తెలుసు మన చాలా మందికి తెలుసు. అయితే దాన్ని అప్పటికప్పుడు మనం ఎలా చేస్తూ ఉంటాం అంటే ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఒక మనిషికి ఇంకా చెప్పాలంటే, భూమి పుట్టించినప్పుడు, ప్రకృతిని ఏర్పాటు చేసినప్పుడు, సృష్టిని ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆజ్ఞ ఇచ్చాడు. అవి ఏవి కూడా ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తూనే ఉన్నాయి. ఏ ఒక్కటి తప్పిపోవట్లేదు. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మన లెక్క ప్రకారం చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు చాలాసార్లు మనం అనుకున్నాం 84 లక్షల ప్రాణుల్లో ఏది కూడా తన నియమాన్ని విడిచిపెట్టడం లేదు, క్రమాన్ని తప్పటం లేదు. సైన్స్ లెక్క ప్రకారం నిన్న ఒక విషయం వచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు ఉంటుందా నేను చెప్పబోయే సంగతి. 20-15 ఈ నెలలోనే అయిపోతుంది. ఆ సందర్భం ఏంటంటే, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలను మనం పూజ చేస్తున్న ఈ గ్రహాలు దాదాపుగా ఒక 20 నుంచి 25 వరకు నక్షత్రాలు ఇవన్నీ ఏకరాశిలోకి రాబోతున్నాయి. సైన్స్ చెప్పింది ఏంటంటే 386,38,600 ఏదో ఒక ఫిగర్ చెప్పారు, ఒక అంకె చెప్పారు. అన్ని సంవత్సరాల తర్వాత ఇది జరగబోతుందట సైన్స్ లెక్క ప్రకారం. దానివల్ల ఏంటో ఉపయోగం మనకు తెలియదు. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, మీ దగ్గర ఒక యాప్ కూడా ఇచ్చాడు, దాన్ని నా దగ్గర ఉంది, తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు ఫార్వర్డ్ చేస్తాను. ఆ యాప్ ఓపెన్ చేసి డాబా మీదకి వెళ్ళి చూస్తే ఆకాశం అద్భుతంగా కనపడుతుంది. ఆ నక్షత్రాలన్నీ కనపడితే రాత్రిపూట మీరు ఈరోజు ఈ పున్నమి వెళ్ళబోయేలోగా చూస్తే కనుక అన్ని ఒకే రాశిలో కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా ఈ ఇద్దరి నుంచి ఇద్దరికి అలా కనపడుతూ ఉంటాయి. నేనేం చెప్పబోతున్నానంటే, అది దేవుడు నియమించిన నియమం. ఇప్పుడు కాదు, సృష్టి చేసినప్పుడు. అది ఎన్ని లక్షల సంవత్సరాలు ఏదో మనకు తెలియదు. మానవ మనుడికి మాత్రం మన లెక్కల ప్రకారం 4 నుంచి 5,000 అంటున్నారు, 6,000 అంటున్నారు. ఓకే, కానీ సృష్టి చేసిన అంతకు ముందే ఇది మనకు అర్థమైతే, అన్ని ఏర్పాటు చేసిన తర్వాత కదా మనం వచ్చింది. అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ తమ నియమాన్ని, సూర్యుడే కానీ చంద్రుడే కానీ తన టైం దాటిపోవట్లేదు. సూర్యుడికి తన టైం తెలిసాట, మనం చదువుకుంటాం కదా కీర్తనలో. అంటే ప్రతిదీ సృష్టిలో, ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి గ్రహము, ప్రతి భూమి, ప్రతి రాయి, ప్రతి రప్ప నియమం తప్పకుండా ఒక్కసారి సృష్టించబడినప్పుడు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఈ రోజుకి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటే, వీళ్ళందరికంటే గొప్పగా దేవుని యొక్క ఆత్మలో ఒక భాగంగా ఆయన చేతి చేత సృష్టించబడి ఆయనలో ఒక భాగమైన మనిషి మాత్రం ఎప్పుడు మాట వినకుండానే ఉన్నాడు, ఎప్పుడు తప్పిపోతూనే ఉన్నాడు. ఎంత చెప్పినా కూడా నాన్నంటే లెక్కలేని పిల్లాడు. ప్రేమను చూసి, నాన్నను ప్రేమను చూసి కదా, నాన్న తిరిగిపోతూ లేకపోతే కొరడగొట్టేవాడు, తన్నేవాడు తట్టేవాడు అయితే భయపడతాడు ఎవడైనా. భార్యనంతే, పిల్లలేనంతే. కానీ మంచి నాన్న దొరికాడు ఆ పిల్లలు కొంచెం మాట నాన్నే కదా ఏమనలే. ఎందుకంటే నాన్నలోని ప్రేమలోని ఆ తీయదనాన్ని చులకనగా చూసుకుంటారు కదా, చూసుకొని లెక్క చేయకుండా ఉంటారు. అలాగే మనం కూడా దేవుని యొక్క ప్రేమను చులకనగా చూస్తూ వేల సంవత్సరాలుగా తప్పిపోతూ ఉంటే మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈ రోజు కూడా నా ద్వారా మీతో, అక్కడ వింటున్న వారితో, ఇంతకుముందు విన్నవారితో, రేపు వినబోయే వారితో కూడా ఏంటి అంత బ్రతిమలాడటం, ఏంటికి ఆయనకి అంత బాధ అంటే, ఆయన ఒక మాట చెప్పాడు, ఒక ఉపమానం చెప్పి, కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వాడిని నలిచేస్తుందట. ఎందుకు ఏ నలి చేయమన్నాడు, ఏం చెప్పాడంటే మనకు అర్థమైన విషయం మనం తెలుసుకున్నాం. ఇదే 21వ అధ్యాయం 33 నుంచి మీ అందరికీ తెలిసిన సందర్భాలే. ఒక్క మొదటి వచనం ఎవరైనా చదివితే మన అందరికీ తెలిసిన ఉపమానం టకటక చెప్పేసుకుంటే వెళ్ళిపోతాం. మరి యొక్క ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒక ఆయన ఉన్నాడట, ద్రాక్ష తోట నాటించాడట, కంచి వేయించాడట. చూడండి, ఒక ఆయన ఉన్నాడట, యజమానుడు ఒక ఆయన ఉన్నాడట, ద్రాక్ష తోట నాటించారట, ద్రాక్ష తోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరం పోయింది. చూడండి, ద్రాక్ష తోట నాటించాడట ఒక యజమాని. నాటించి ఏం చేశాడు, అందరితో వదిలిపెట్టలా. వ్యవసాయం అంటే ఏంటండి, నాటడమేనా? కాదు కదా, దాని చుట్టూ కంచి వేయాలి కదా. కంచి కూడా వేయించాడట, దాని చుట్టూ కంచి వేయించాడట.
మళ్ళీ ఆ ద్రాక్ష తొట్టి కోసం ప్రత్యేకంగా బయటికి పోయే పని లేకుండా ద్రాక్షల తొట్టి కూడా తొలిపించాడట. గోపురం కట్టించాడట పని వాళ్ళకి, షెల్టర్ అనుకోండి మీ భాషలో, అవునా, షెల్టర్ కట్టించాడట. చక్కగా కాపులంటే కాపులకంటే రైతులకండి, పంట పండించే రైతులకి, గుత్తకి అంటే కౌలుకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు దేశాంతరం. కొద్ది రోజుల తర్వాత పండ్ల కాలం సమీపించినప్పుడు వచ్చాడట. తన భాగం, ఈ రోజులంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ పాత రోజులు మనం ఏం చేసేవాళ్ళం, పొలం ఏదైనా కౌలుకి ఇస్తే వాటానే కదా, 10 బస్తాలు పడినాయి, 4 నాకు 6 మీకు, అలాగా తన భాగం తీసుకోవడానికి వచ్చాడట. వచ్చి దాసులు పంపించాడట. మనం మాట్లాడుకున్న విషయాలు చాలా ఉన్నాయి కనుక నేను క్లుప్తంగా దాని సారం చెప్తున్నా. వీళ్ళు అనుకున్నారట దాసులు కొట్టి బెదిరించేస్తే ఆయన పారిపోతాడు, మనకి ఎందుకు ఇవ్వాలి, మనం కష్టపడి సంపాదించుకున్నాం, అవునా, ఈ ఉపమానం మనకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అనుకున్నారట కష్టం చేసింది మనం, నీళ్లు పోసింది మనం, నాటు రాటింది మనం, రెక్కల మొక్కలు కలుపు తీసింది మనం, ఎండకి వారికి చెమట వడిసి ఎండి తడిసింది మనం, ఆయనకి ఇచ్చేది ఎందుకు వాట అని చెప్పేసి వాళ్ళు ఒకరిని కొట్టారంట, ఒకరిని చంపారట, ఒకరినేమో రాళ్ళతో కొట్టిపోయారు. సరే మళ్ళీ కొంతమందిని పంపించారు, ఇంకా ఎక్కువ మంది, వాళ్ళని కూడా అలాగనే చేశారట. వాళ్ళు ఈసారి అనుకున్నాడట నా ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, కనీసం మా అబ్బాయిని చూశాకైనా వాళ్ళకి జాలి పడుతుందేమో, కనికరం కలుగుతుందేమో, అరే మన యజమాని కుమారుడు కదా, అరే వీళ్ళు లేకపోతే అసలు ఈ పొలం మనం ఎంత చేసినా కానీ పొలం లేకపోతే ఆడ చేసేవాళ్ళం, ఇంత చాకరీ చేయడానికి పొలం ఉండాలి కదా, ఆ పొలం ఆయింది కదా, వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఆయన వాట ఆయనకి ఇద్దాం అనుకుంటారేమోనని కొడుకుని పంపిస్తే వీళ్ళు అనుకున్నారట అరే అయ్యగారు వచ్చాడు లాభం లేదు, అది వదిలిపెట్టేటట్లేదు, వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకోలా. ఉన్నదే ఒకడు వారసుడు, వీడిని లేపేస్తే మొత్తం మందే, ఆ ముసలాయన పారిపోతాడు అనుకొని చక్కగా భలే ప్లాన్ చేసి ఆయన కూడా లేపేశారట. ఈ ఉపమానం చక్కగా చెప్పేశాడు యేసుక్రీస్తు వారు. ఎవరికీ తెలుసా ఈ పాఠం చెప్పింది? శాస్త్రులు, పరిశీలు, ఆనాడు ద గ్రేట్ పాస్టర్స్ వాళ్ళు, సంఘ నాయకులు, కాపలు. ఈరోజు మన పాస్టర్స్ అంటున్నామే, వీళ్ళందరికీ మూల పురుషులు వాళ్ళు. మహా అద్భుతమైనటువంటి పద్యాలు పాటలు పాడుకుంటుందా నేను మాట్లాడేట్టుగా కబుర్లు చెప్పేస్తూ కాలక్షేపం చేసేస్తూ చక్కగా దోచుకుంటూ హ్యాపీగా కాలం గడిపేసుకుంటూ పీకు తింటున్న తోడేళ్ళు అనమాట. గొర్రెల ముసుగులో ఉన్న తోడేళ్ళు అంటే పాస్టర్స్తో డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నాడు భయపడకుండా. ఈరోజు మనం ఎవరికైనా వేలెత్తి చూపించి నీళ్ళు తప్పు ఉందంటే తాట తీసేస్తాం అన్నారు కదా, కానీ ఆ రోజు ఆయన డైరెక్ట్గా వాళ్ళతో చెప్తున్నప్పుడు ఈ మాట చెప్పారు. అబ్బాయి తర్వాత ఆయన వచ్చి ఏం చేస్తాడు వాళ్ళనే అడిగాడు. మళ్ళా ఆయన ధైర్యం చూడండి, మోమాట లేకుండా బోధిస్తాడు ఆయన, అవునా, డైరెక్ట్గా వాళ్ళని అడిగాడు. అది మాట నేను అంటలేదు, ఆయన అన్నాడు. ఏమన్నారు 40 వచ్చిన ఏమన్నాడు చూడండి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయును అని ఎవరితోటి? వాళ్ళతోటే. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు వాళ్ళే చెప్తున్నారు సమాధానం. ఏముందండి అని అట్లా తప్పించుకోలేక తప్పనిసరిగా సమాధానం చెప్తున్నారు. ఏమంటున్నారు? కఠినంగా సంహరించి నరికి సంహరించి, అవునా, లోకసువార్తలు అయితే మనం నరికించి వేయను అంటాడు. ఇక్కడ చాలా మంచి మర్యాదగా మాట్లాడారు. ఆ పండ్లకు వాటి కాలం వాటిని కఠినంగా సంహరించి వాటి కాలమున లెక్క ప్రకారం కాయలు మనకి ఎవరు నీ వాట నీకు ఇచ్చే యజమానుడికి, యజమాని వాట యజమానికి ఇచ్చే కాపులకి వేరే వాళ్ళకి గుత్తకిస్తాడు అని చెప్పేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఈరోజు మన మూలవాక్యం, మన పాఠంలోనికి సారాంశం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. ఈ మాట ఎక్కడ ఉందో తెలుసా ప్రియుల? ఒకసారి మీరు కీర్తన చూస్తారు, 118, 22, 23 వచనాలు ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. పాత గ్రంథంలో కూడా 118వ కీర్తన 22, 23 వచనాలు. ఎప్పుడు నిషేధించారట యేసుక్రీస్తు వారి కంటే మొదటి కాలంలోనే దావీదు గారి చేత రాయబడినటువంటి యేసుక్రీస్తు వారికి ఇంకా ఒక సుమారు 450 నుంచి 500 సంవత్సరాల ముందే ఒక ఆయన రాబోతూ ఉన్నాడు. ఈ సంఘమనే కట్టడానికి మూలరాయిగా ఆయన్నే వాడతాను. అయితే ఆ ఇల్లు కట్టాలనుకున్నవారు ఆ మూలరాయిని నిషేధిస్తారు. కానీ చివరికి అదే మేస్త్రి వచ్చినప్పుడు ఒక మూల పూజ చేస్తారు కదా, భూమి పూజ, అవునా? ఆ రోజు భూమి పూజ అంటే క్రీస్తు సంఘం కట్టబడే రోజు, అవునా? మేస్త్రి వస్తాడు, ఇల్లు కట్టే రోజు, భూమి పూజ రోజు ఒక మూల చిన్న గుంత తీసి అక్కడ పూజ చేసి ఇక కొలత మొదలు పెట్టడానికి మూలరాయి కావాలి. వెతుకులాడుతూ ఉంటే ఈ రాళ్ళ కట్టులో పడి అందరూ పనికిరాదు, దీనికి ఆకారమే లేదు, షేపు లేదు. నిజమే కదా, ఆయనకు షేపు లేదు కదా, దున్నబడ్డాడు కదా, అవునా?
ఆకారమే లేదు. చూడ నల్లని వానిగా అయిపోయాడట. ఎలా అయిపోయాడు ఆయన? చూడని మనుషులు ఎవరో చూడనొల్లని వానిగా అయిపోయాడట. అసహ్యం వేసేటట్టుగా, చూసేటట్టు, చూడగానే వెగట కలిగేటట్టుగా అంత అసహ్యంగా ఉన్నాడా? ఎందుకు? మనం కొట్టిన దెబ్బల వల్లే. చక్కగా ఉండాల్సిన రాయి అస్తవ్యస్తమైపోయి, దెబ్బలకి పగిలిపోయి, చితికిపోయి, రక్తాలు కారుతూ, గాయాలు కారుతూ, ఎముకలతో సహా బయటికి కనపడుతూ భయంకరంగా ఉంటే ఈ రాయి పనికిరాదు, ఇది పనికిరాని రాయిని పక్కన పడేస్తారు అందరూ కలిసి. ఈ ఇల్లు నిర్మించేటప్పుడు ఈ మేస్త్రికి ఆ రాయే నచ్చింది. ఇదైతేనే మూలరాయి అవుతుంది, కరెక్ట్ కొలతలు బాగా వస్తాయని దాన్ని తీసుకొచ్చాడట. ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రియులారా, యేసుక్రీస్తు వారిని ఎప్పటికీ, అప్పటికైనా ఇప్పటికీ కూడా మనలో చాలా మందికి పనికిరాని రాయిగానే ఉన్నారు ఆయన. ఈ మాటలు సంఘంలో వారికి వర్తిస్తాయి, సంఘంలో నుంచి బయట ఉన్న వారికి కూడా వర్తిస్తూ ఉన్నాయి. అందరూ నిషేధించారు ఆ రాయిని. మనలో చాలా మంది కూడా ఎందుకు నిషేధిస్తున్నామంటే, మన ప్రవర్తన ద్వారా నువ్వు మాకు పనికిరావని చెప్తున్నాం, మన మాట ద్వారా నువ్వు మాకు అక్కర్లేదని చెప్తున్నావు. మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం, ఇదే బైబిల్ పట్టుకుంటున్నాం, ఇక్కడే మనం నేర్చుకుంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. ఆయన మన ధ్యాస, మన శ్వాస నువ్వే ప్రభు అని పాటలు పాడుతున్నాం, అంతా చేస్తున్నాం. కానీ చివరికి మరలా మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా నువ్వు మాకు అక్కర్లేదు, నిన్ను మేము లెక్క చెయ్యం పో అని చెప్తున్నాం. నిజంగానే. కానీ ఈనాడే కాదు, ఆనాడు కూడా అలాగనే జరిగింది. కనుకనే అప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడి సంగతి నేను చూసుకుంటాను, రక్షించబడతాడు, నమ్మకపని నేను చూసుకుంటాను, వాడి సంగతి వాడు తారదిస్తాను అని చెప్తూనే ఉన్నారు. అందుకే ఈ రోజు కూడా మనకి కూడా వినబడుతోంది పదే 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 వేల సంవత్సరాలుగా. ఎందుకంటే మనం విని మర్చిపోయేవారం కనుక, లక్ష్యం పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉంటాం కనుక ఎప్పటికప్పుడు ఇంకా నువ్వు మారలేదు. ఈరోజు ఏం మారమంటున్నాడో వెళదాం, ఏం మారమంటున్నాడో వెళుతున్నాం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మీరు కనుక ఒకవేళ దేవుడు కూడా మిమ్మల్ని పొలంలో నాటాడు, ఈ భూమి అనే పొలంలో మిమ్మల్ని కూడా ఇక్కడ నాటాడు, అమ్మ గర్భంలో మొట్టమొదటి రోజు నాటాడు. మీరు పెరిగి పెద్దయి భూగర్భంలో ఉన్న మొక్క 3వ రోజు నుంచి 5వ రోజు వరకు పెరిగి లోపలే బయటకు వచ్చి వికసిస్తుంది. అలా కూడా మిమ్మల్ని 9 నెలలు అమ్మ గర్భంలో దాచిపెట్టాను, ఆకారం ఇచ్చాను. మీరు బయటికి రావాల్సిన టైం వచ్చినప్పుడు పొలాన్ని చీల్చుకొని, భూమిని చీల్చుకొని మొక్క పైకి ఎలా వస్తుందో అమ్మ గర్భంలోంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను, మిమ్మల్ని నాటాను, మిమ్మల్ని పోషించాను, మిమ్మల్ని అన్ని రకాలుగా భద్రం చేశాను, మీకు నీరు కట్టాను, మీ మీద ఏ దాడి జరగకుండా నా కాపలా కాశాను నేను. మొదట్లో తల్లి ఒడి, ఆ తర్వాత నాన్న చేయి, ఆ తర్వాత ఈ సంఘంలో ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు ఎంతో మందిని మీకు చుట్టూ భద్రంగా పెట్టాను. నా స్థానంలో వాళ్ళని ఉంచాను మిమ్మల్ని, మీ కాపలాకి. మీకు ఒక నీడనిచ్చాను, షెల్టర్ కట్టాను, గోపురం కట్టాను, మీకు ఇళ్ళు వాకిళ్ళు ఇచ్చాను, భార్య భర్తలను ఇచ్చాను, బిడ్డలను ఇచ్చాను, సంసారాన్ని ఇచ్చాను. చక్కగా ఫలం కాపు కాసే సమయానికి, ఫలాలు పండే సమయానికి మీ మరణం ముగించేలాగా ఎప్పుడు వస్తుందో మీ మరణం లేదు కనుక, పొలంలో పంట కాయ రాస్తే పగిలిపోతే ఏమవుతుంది? పండిపోతే రాలిపోతుంది కదా. మీరు కూడా రాలిపోయేలోగా, పంటగా చేతికి వచ్చేలోగా నాకు కావలసిన ఫలాలు ఉంటే ఏమన్నా మీ దగ్గర వెతుకులాడుకోవడానికి వచ్చాను. మీరు నాకు ఇవ్వనంటున్నారు, మీ ఫలాలు చూపించలేకపోతా ఉన్నారు. మీ దగ్గరికి ఎవరైనా సువార్త పంపించి వాళ్ళ దగ్గర ఫలాలను లేవని కనుక్కుంటే వాళ్ళు కొట్టి చంపుతున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు. అబద్ధాలు చెప్పే వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నారు, నిజం చెప్పి గద్దించి బుద్ధి చెప్పే వాళ్ళని, నిజంగా మీకు బాగా కోరి మీలో ఫలాలు కావాలని ఆశించి వచ్చే వాళ్ళని మీకు కొట్టి చంపుతున్నారు. చివరికి నా కుమారుడిని కూడా పంపిస్తే ఆయన కూడా అలాగనే సిలువేసి చంపారు అని యేసుక్రీస్తు వారిని కూడా చూపిస్తున్నారు. మనల్ని లెక్క అడుగుతున్నారు, మనల్ని ఫలాలు అడుగుతున్నారు. కాబట్టి దేవుని రాజ్యం మీకు ఇవ్వకపోతే, మీ దగ్గర ఫలాలు లేకపోతే నేను వచ్చే సమయానికి ఆ సమయానికి మిమ్మల్ని తీసేసి, మీ తొలగించి, మీ ప్లేస్ ఎందుకు వ్యర్థం కావాలి, ఇంకో వాళ్ళకి ఇస్తాను ఆ స్థలం. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మరియు ఇప్పుడు చెప్తున్నారు, ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును గాని. అవునా? గుర్తుపెట్టుకుని ఈ మాటనే. ఒకసారి మీరు అంజూరపు వర్తమానం తెలుసు కదా, చెట్టుది, అదే మధ్య సువార్త 21 పైన చూడండి ఒకసారి, 18, 19 వచనాలు కదా. వెళుతున్నారు ఆయన, ఆకలి అయింది, ఒక చెట్టు కనపడింది, తెలుసు కదా మీకు. వెళ్ళాడు, ఏమన్నా కాపు కాస్తుందేమో, కొంచెం ఆహారం ఇస్తుందేమో నాకు అని. ఏముందంటే అక్కడ
అప్పుడు త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి దాని ఎత్తుకు రాగా దాని మీద ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట నువ్వు ఎన్నటికి కాపు కాయకుందువుగా అని చెప్పాడు. తక్షణమే అంటే ఇంకా ఎక్కువసేపు లేదా లేదు కదా. ఒకసారి మీరు లోకాసువార్తలోకి వస్తారా? లోకాసువార్తలో 13వ అధ్యాయం 6, 7, 8 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరలా కొత్త లోకాసువార్త 13వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన 6, 7, 8 వచ్చిన. మరియు ఆయన ఉపమానం, మళ్ళీ ఇంకొక ఉపమానం. ఏది చెప్పినా కూడా ముఖాముఖి చెప్పట్లేదు. అదే సువార్తలోని వర్తమానం అంటే బోధించే గొప్పతనం. ఉపమాన రీతిగా చెప్పబడడం అద్భుతమైన లక్షణం అది. అయితే ఈరోజు ఉపమానాలు బైబిల్లోని లేదా జీవం కలిగినవి మానేసి చాలా మంది ఏం చేస్తున్నాడు, రోజువారీ న్యూస్ పేపర్లోని ఉపమానాలు తీసుకుంటున్నారు సువార్తలు బోధించడానికి. దాని గురించి మనం గద్దాం, చదవండి. నాటబడి ఉండను, దొరకలేదట కనుక అతడు ఇదిగో ఎన్నేళ్ళ నుంచి ఇటువైపు చూడండి నా దగ్గర. మిమ్మల్ని నాటి దేవుడు ఎన్నాళ్ళైంది? మిమ్మల్ని నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీ చుట్టూ కాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుళ్ళకి రాకముందు వదిలేయండి. దేవుళ్ళకి రాకముందు కూడా మనల్ని కాపులాగేస్తాడు. అప్పుడు మన గురించి ఫలాలు అడగలేదు ఆయన, మన దగ్గర నుంచి ఫలాలు ఆశించలేదు. ఎదుగుపో బ్రతుకుపో అన్నాడు. నాకైతే 42 ఏళ్ళు వచ్చిందాక నాకు ఆయన ఏం అడగలేదు. అసలు అడుగుతాడని నాకు తెలియదు. ఆయన అడుగుతున్నాడు అడగని నాకు తెలియదు. కాకపోతే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు లెక్క. ఎంతకాలమైంది ఏంటి నీ లెక్క? ఇప్పుడు అడుగుతున్నాడు 7 ఏళ్ల నుంచి. ఎప్పటికప్పుడు లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 43 ఏళ్ళు వచ్చేందుకు నాకు తెలియదు లెక్క. అడుగుతాడని కూడా తెలియదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎంతకాలం అయింది మిమ్మల్ని నాటి? ఆయన సంఘం అనే పొలంలో, ఇప్పుడు లోకం అనే పొలంలో నాటిన వయసు వద్దు మనకి. సంఘం అనే పొలంలో మళ్ళీ ప్రత్యేక రెండో కాపు కాసాడు మనల్ని. రెండో పంట మనం ఇప్పుడు కదా. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం 4 ఏళ్ళ బిడ్డ అంట. ఆయన 4 ఏళ్ళు అయింది. ఆయన 4 ఏళ్ళు అయింది. వాళ్ళ బిడ్డ చిన్న బిడ్డ 14 ఏళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఆయన 4 ఏళ్ళు ఏంటి? ఇది రెండో పంట అంతే కదా. ఇప్పుడు మనం లోకంలో నాటినప్పుడు 30, 40, 50 ఏళ్ళు ఉన్నాం, వదిలేద్దాం. ఇప్పుడు సంఘం అనే పొలంలో మిమ్మల్ని నాటి ఎంతకాలం అవుతుంది? ఆయన 3 ఏళ్ళు చెప్తున్నాడు. ఇంకా ఇదిగో 3 ఏళ్ళ బట్టి వెతుకులాడటానికి వస్తున్నాను, పంట ఏం కనపడతలేదు. ఈ ప్లేస్ ఎందుకు వ్యర్థం కావాలి? ఎన్నాళ్ళ పడి కూర్చున్న నీ స్థలం అక్కడ, నీ దగ్గర ఫలం లేకపోతే ఆ స్థలం వేస్ట్ కదా. నిన్ను తీసేసి ఇంకొకరు నాటుతానంటున్నాడు దేవుడు. అదేనా ఉంది అక్కడ? చదవండి అన్నమాట. ఇదిగో 3 ఏళ్ల నుంచి ఏమీ దొరకలేదు కనుక నరికేసి. చూసారా మాట పదం తెలుసా? నరికేటువంటి అర్థం తెలుసా? మరలా మొలకెత్తకుండా. అంతేనా దాని అర్థం? అంతే కదా. మరలా మొలకెత్తకుండా నరికి వేయండి. దీనివల్ల ఈ భూమి, ఈ స్థలం ఎందుకు ఫలం కావాలి? ఇక్కడ తీసేస్తే ఇంకొక మొక్క నడితే అది బ్రతుకుతుంది కదా. ఆ కుర్చీలో, ఆ ప్లేస్ లో, లేకపోతే ఆ ఫ్యాన్ కింద, ఆ గోడకు ఆనుకొని ఎరగదీస్తూ ఉంటే పడల్ని, ఫ్యానుల్ని, ఎందుకు ఆ స్థలం వేస్ట్ అయిపోవాలి? నుండి తీసేస్తే ఇంకొకటి వచ్చి కూర్చుంటారు. వాళ్ళన్నా పండుతారేమో, వాళ్ళన్నా కాపు కాస్తారేమో అని అంటున్నట్ట. నేను కాదు, ఈ వాక్యం ఎవరికైనా కూర్చుంటే నన్ను అనదు ప్లీజ్. నాకు చెప్పుకుంటే మీకు చెప్తున్నాను. నేనేమి మంచోడు కాదు. నాకు నేను చెప్పుకుంటే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఈ స్థలం ఎందుకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఒక ఆయన వచ్చారు పరిగెత్తుకుంటూ తలకు చుట్టుకున్న టవల్ని గబగబా విప్పదీసి నడుముకు కట్టుకొని, ఎవరైనా తోటమాలి యజమాని దగ్గరికి వచ్చినప్పుడు నడుము కట్టుకోవాలి కదా. తెలుసా మీకు ఆ విషయం? అంతకుముందు పొలంలో పనిచేస్తూ తల కట్టుకుని ఉన్న టవల్ని గబగబా ఉప్పదీసి నడుముకి కట్టి చేతులు జోడించి, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వు, దీనికి కొంచెం నీరు పోస్తాను, ఇంకొంచెం వాక్యం చెప్తాను, ఇంకొంచెం తవ్వుతాను ఆ మురికంత పోయేలాగా, ఇంకొంచెం వాక్యం చెప్తాను, ఇంకొంచెం నీరు పోస్తాను, ఒక్క సంవత్సరం చూద్దాం. నిజంగా ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నేను అన్నానా? ఆయన మాట ఆయన అన్నారా? యేసుక్రీస్తు వారు చెప్పారా? అయితే వాడు, అయ్యా ఎవరు? తోటమాలి. నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఏడలో నరికించేద్దాం, నువ్వు చెప్పినట్టు వచ్చే సంవత్సరం నరికి, ఒక్క సంవత్సరం అని తోటమాలి బ్రతిమలాడుకుంటే నీవు నేను ఈ రోజు ఇంకా అనుభవిస్తున్నావు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 7వ తేదీ కూడా వచ్చేసింది. అప్పుడే 38 రోజులు కొత్త సంవత్సరంలో. ఇంకా మనం ఫలానికి వచ్చామో, లేకపోతే కాపు కాసామో, లేకపోతే మనం ఇంకా మన దగ్గర పిందులు ఉన్నాయో, లేకపోతే పూత కూడా రాలేదు, అసలు మొలకెత్తామో లేదు. నిజంగానే కాపు కాసి ఫలించడానికి
పండటానికి సిద్ధంగా ఉన్నాము. మనం ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నామో పరిశీలించుకుందాం ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని పిల్లలు. ఇది మనల్ని బ్రతికించి మనల్ని నిత్య జీవాన్ని ఇచ్చి మనం సంతోషంగా ఉంటే సంతోషించే తండ్రి మనసు మాట్లాడుతోంది ఈ వాక్యం. మనమైనా చచ్చిపోవాలని కోరుకోవట్లేదు ఆయన. మనల్ని నరికేసేయాలని కోరుకోవట్లేదు, మనల్ని చంపాలని కోరుకోవట్లేదు, మనల్ని బ్రతికించాలని కోరుకుంటున్నాడు ఆయన. మన తండ్రి మనసు అనమాట అది. చావాలని కోరుకోవట్లా, బ్రతకాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ మాటలు మరి పదే మనతో మాట్లాడతారు. కాబట్టి ఇది మీకు అర్థమైతే ఈ సంవత్సరం మనం బ్రతుకున్నామంటే అమ్మయ్య మనం ఈ రోజు బ్రతికిపోయాం రా బాబు అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నా కొరకు ఫలించడానికి సంఘంలో మిమ్మల్ని మరలా వాక్యం అనే ఎరువేసి, మరికొంత ఎరువేసి, మరికొన్ని బలమైన వాక్యాలు మీకు అందించి మిమ్మల్ని బలపరిచి ఈ సంవత్సరాన్ని మీ దగ్గర నుంచి కాపు వస్తుందేమో, నాకు కావలసిన కాపు అని ఎదురు చూడటానికి ఈ సంవత్సరం మీకు ఇచ్చాను. మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటున్నాం మనం ఇంకా ఎక్కువ అనుభవించడానికి, ఇంకా సంపాదించుకోవడానికి. మనం అంటే ఈ కొద్ది మంది కాదు సుమా, ఈ క్రైస్తవ్యం అనే సంఘంలో నాటబడిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు. ప్రతి ఒక్కరికి ఈరోజు బ్రతికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అందులో మరి ముఖ్యంగా సంఘంలో బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి. కాబట్టి మరియు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చదవద్దు, ఈ రాతి మీద పడటం. ఇప్పుడు వచ్చే రాతి మీద పడటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 44 వచ్చిన 21:44 ఈ రాతి మీద పడువాడు. ఇప్పుడు ఈ రాయి ఎక్కడదట? అందరూ వద్దని నిషేధించిన రాయి కదా. ఎవరు ఆ రాయి అంటే మనకు తెలుసు. వెరీ గుడ్, యేసుక్రీస్తునే రాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇక్కడ ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ పెడదాం. ఓ పెద్ద 9-10 మంది కలిసి పోయగలిగిన రాయి పెడదాం. ఓ చిన్న కొబ్బరికాయ, పుచ్చకాయ, గుమ్మడికాయ లాంటి, అవునా? సరే గుమ్మడికాయ తీసుకుందాం, పెద్దదే. బలం కొద్దీ అందరూ కలిసి పైకెత్తి దాని మీద వేస్తే ఏమవుతుంది? పగిలిపోద్దా? దాని పేరు ఏమవుతుంది? దాని పేరు ఏంటి? అచ్చమైన పదం. తొరగలాడడం అంటే అర్థం ఏంటి? విచ్ఛిన్నమైపోయి ఒకటిగా ఉన్న భాగం, అవునా? అనేక రకాలుగా 10 ముక్కలు, 20 ముక్కలు, 40 ముక్కలు, 50 లెక్క పెట్టడానికి వీళ్ళేనక దాన్ని తొరగలైపోవడం కదా. ఇప్పుడు మనం అందరం ఇదే కాయని కింద పెట్టేసి ఆ పెద్ద బండిని మనం 20 మంది పైకి లేక దాని మీద ఇస్తే అప్పుడు అదేమవుతుంది? చిన్నప్పుడు మీరందరూ పిల్లలకి అమ్మ వీళ్ళకి చిన్నప్పుడు జలుబు చేసినప్పుడు, కళ్ళు పగినప్పుడు ఏదైనా ఆకు తీసుకొచ్చి ఆకు పసరు పెడతామా? ఎలా పెడతాం? ఎలా పెడతాం? 2 చేతులు వేసి గట్టిగా నలిపితే ఏమొస్తుంది? పసరు. అబ్బా, దాన్ని తీసిన తర్వాత ఆకులు మళ్ళీ కనపడతాయి, దాని ఆకారం పోతుంది కదా, ఉండదు దాని ఆకారం. ఇప్పుడు దాన్ని పసరు తీయడం అంటారు, అవునా? దాన్ని నలి చేయడం అంటారు కదా. ఇది మనసులో పెట్టుకోండి. ఈ రాయి యేసుక్రీస్తు అనే రాయి అక్కడ ఉంది. మనం పాఠం నేర్చుకుంటున్నాం, మనకు సువార్త ప్రకటించబడుతుంది, మన పాపం మనకు పరిచయం చేయబడింది, మనం చేసే తప్పులు మనకి ఎంచబడుతూ ఉన్నాయి. ఈ వాక్యమైన అర్థంలో ప్రతిరోజు మనం చేస్తున్న తప్పులు మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ తప్పుల్లో ఉన్న భారం మీకు అర్థమైతే, ఆ పాపంలో ఉన్న రిజల్ట్ మీకు అర్థమైతే, దీని ఫలితం మీకు అర్థమైతే, ఈ రాయి దగ్గరకు వచ్చి ఈ కొబ్బరికాయ లాగనో లేదా గుమ్మడికాయ లాగనో పగిలిపోలేదు దాని మీద పడి. నిజమే నాయన, నేను పగలగొట్టబడతాను, విచ్ఛిన్నమైపోతాను, తొలకలైపోతాను, విరిగి నలిగిన మనస్సు అంటారు దాని దావీదు గారు. ఆ ఫలాలు ఈ ఫలాలు కాదు నీకు, ఆ చెట్లు ఈ చెట్లు కాదు, ఆ కానుకలు ఈ కానుకలు కాదు, ఇవన్నీ నీకు వ్యర్థమే. విరిగిన మనసు కదా నీకు అసలైన బలి, నీకు ఇష్టం. నేను కోళ్ళు కోసినా మేకలు కోసినా ఏం చేసినా ఉపయోగం లేదు, నువ్వు సంతోషపడేవాడివి కాదు, అవునా? విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి కదా అని ఏనాడో యేసుక్రీస్తు వారిని ఉద్దేశిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ దావీదు గారు పాడినటువంటి పాటలో ఒక మాట ఈ రోజుకే మనలో చాలా మందికి అర్థం కాలేదు. దాని మీద, ఆ రాయి మీద మన హృదయం, బండబారిన హృదయం ఉంది మనది, ముద్దుబారిపోయిన హృదయం ఉంది, పాపానికి అలవాటు పడిపోయిన హృదయం ఉంది, మొండితనానికి మూర్ఖత్వానికి బాగా సంకేతంగా ఉన్నటువంటి హృదయం ఉంది. ఎన్నిసార్లు బోధించినా కూడా మన తప్పుల్ని ఎంచి చూపిస్తున్నా కూడా చూపించే వాళ్ళని తప్పు పట్టే మనసు ఉంది మనకి, వికృతమైన మనసు. ఆ మనసు ఆ బండ మీద పడి పగిలిపోవాలట ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు. ఉదయాన్నే మంచం దగ్గర మంచం పగిలిపోయి రావాలి. నాన్న ఈరోజు నాకు ఇంకా అవకాశం ఇచ్చావా, నీ పని చేసే భాగ్యం ఇచ్చావా అని పగిలిపోతే నువ్వు పలహారం అవుతావు అందరికీ. నిన్న మొన్న ఆదివారాలు కొబ్బరి మసాలా నవ్వుతారుగా, పచ్చి కొబ్బరి బగలు కొడతారు కదా. నేను చక్కగా ముక్కలు చేసుకుని మసాలా చేసుకుని తింటే ఎంత బాగుంటుంది. చట్నీ చేసుకున్నా మసాలాలు వేసుకున్నా కదా. కొబ్బరికాయ తిరగలమా ఏంటి? మన ఏమన్నా ఏనుగులమా? నవల్లేంగా పగలు కొట్టుకొని మొక్కలు చేసుకుని తింటావు. నీవు కూడా పగిలిపోయి దేవుడి దగ్గరికి వచ్చి మొక్కలు అయిపోతే నిన్ను తిన్న అనేక మంది తృప్తి పడాలి. ఆహా, ఈ రోజు ఈ అక్క ఏం అద్భుతమైన పాట పడింది, ఈ అన్న ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు,
అబ్బా ఆ బ్రదర్ ఎంత వయసులో కూడా ఎంత పరిశుద్ధంగా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ చెల్లెలు మంచి వయసులో ఉంది, ఎంత చక్కగా మాట్లాడుతుంది, ఎంత ప్రేమిస్తుంది. నిన్ను తిన్న ప్రతి వారు సంతోషించద్దు. నువ్వు పగిలిపోయి ఆయన మీద పడి, నీవే ఆయన మీద పడిపోయి ఆయన పాదాల చెంతకొచ్చి ఆయన మీద పడిపోయి నీ హృదయం మొక్కలైపోతే ఆ విరిగి నలిగిన హృదయంతో నేను అనేక మందికి ఆహారంగా పంపిస్తాడు. నీవు ఫలిస్తావు, 10 మందికి ఆహారం అవుతావు, 10 మంది నీ వలన దేవుని దగ్గరికి వస్తారు. ఇది కదా పగిలిపోవడం అంటే, ఇది కదా రాయి మీద పడటం అంటే. నువ్వే రాయి మీద పడి మొక్కలైపోతే, తునకలైపోతే ఆ తునకలను అనేక మందికి ఆహారంగా పంచుతాడు. నిన్ను వాడుకుంటాడు ఆయన పాత్రగా. ఇప్పుడు నువ్వేమనాలి? నేను కాబట్టి, లేక నేనే అట అనకూడదు. నేను ఇంతమందికి ఆహారం అవుతాను నేను అనుకోలేదు ఆయన, అనేక మందిని నేను తినేవాడిని, ఈరోజు నన్ను అనేక మందికి ఆహారంగా పంచావా, ఎంత మార్పు వచ్చింది నాలో, ఎంత మంచి పని చేశాను ఆయన, దీనివల్ల నాకు పరలోకం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడ్డావని మనం ఎప్పటికప్పుడు విరిగిపోవడానికి ప్రతిరోజు సిద్ధపడితే ఆయన నిన్ను నన్ను పగలగొట్టి పలహారంగా పంచుతాడు, ఆహారంగా పంచుతాడు. అనేక మందికి నువ్వు ఆహారం అయితే వధ ఏంటది? వధించబడిన రోజు మనం ఏం చేస్తున్నామట? పత్రికలో ఒక మాట ఉంది, ఏమంట? వధ దినమందు మీరు భోగాసక్తులే వధ దినమందు మీ శరీరాలను పోషించుకుంటారు. అది విన్నాం కదా ఈ మాట, తెలుసా ఈ మాట? మీరు వధ దినమందు భోగాసక్తులై మన శరీరాలను పోషించుకోవడానికి, అంటే వధించబడాల్సిన మనం ప్రతిరోజు మీరు వధించబడాలి, ఆహారంగా మారాలి. వధించబడిన గొర్రె ఏమవుతుంది? ఆహారం అవుతుంది అనేక మందికి. నీవు కూడా ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీవు కూడా వధించబడి ఆయన పాదాల దగ్గరకు ఆ బండ మీద పడి మొక్కలైపోతే నువ్వు అనేక మందికి ఆహారం అవుతుంది. నువ్వు వధించి ఆహారంగా పంచుతాడు. తిన్నవారు తృప్తి పడి పరిశుద్ధులై ఆయన పాదాల దగ్గరకు వస్తారు. ఇలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నేను, నా కుటుంబము, నా ఆశీర్వాదము, నా పొలము, నా పంట, నా బిడ్డల పెళ్లిళ్ళు, నా కొడుకు ఉద్యోగాలు, నేను 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 అని ఇంగ్లీష్లో పదం ఉంది కదా, ఒకటి ఉందట. అన్ని వంకర టెంకర్లుగా ఉంటాయి మిగతా అక్షరాలన్నీ. అవునా? ఒకటే బిర్రబిగి తెచ్చిపోయి ఇట్లా నిలబడతాడు, నేనే. ఏంటది? బా అలా మనం ఉన్నాం. నేను నేను సంఘంలోకి వచ్చా కూడా నేను, నా కుటుంబము, నేను. ఆయన అంటున్నాడు నీవు అనేది ఉండకూడదు, నీ ప్లేస్ లో నేను రావాలి. నేను కాదు, నా ప్రభు అనే మాట రావాలి నీ నోట పెట్ట. అప్పుడు నీవు పగలగొట్టబడతావు, తునకలు చేయబడతావు, అనేక మందికి ఆహారం అవుతుంది. లేదా నేను అనుకుంటూ నా దగ్గరకు వచ్చి నా మీద పడి పగల పట్టకపోతే నేనే ఒకరోజు వస్తాను. ఏదో గోత్రం సింహం ఇప్పుడు వస్తానుంది, రెండో రాకడ పేరుతావు. వస్తానుందా లేదా? ఆ సింహం వచ్చే రోజు ఎలా వస్తుందో తెలుసా? ఆ రాయి వచ్చి మన మీద పడుతుందట ఒకరోజు. చనిపోయేలోగా నీవు గనక ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన మీద పడి నీవు హృదయాన్ని మొక్కలు చేసుకొని అనేక మందికి ఆహారంగా పంచబడేలాగా నీ జీవితం లేకపోతే, నీ ప్రవర్తన లేకపోతే, నీ ప్రేమ చూపించకపోతే, మనం చదువుకుంటే కదా ఆత్మఫలం అని, అందులో ఎన్ని ఉన్నాయట? 8 తనులు. ఈ 9 తనుల్లో 8 ఉంటే 1 లేకపోయినా కూడా చాలా మంది చదువుకునే పిల్లలు ఉన్నారు. నేను చెప్పాలంటే అన్నింటిలో 99 వచ్చేసి ఒక దాంట్లో 34 వస్తే పాస్ ఆఫ్ ఫెయిలా? ఏమండి అదేంటి? 99 వచ్చినాయి అన్నిటికీ, ఒక్క దాంట్లో 34 కదా, 35కి 1 మార్కే కదా తగ్గింది కదా. ఫెయిల్ అంటారా పాస్ ఏమంటారమ్మా? బోధిస్తున్నారు కదా మీరు బయట స్కూల్లో కానీ కాలేజీలో కానీ, ఫెయిలే కదా. మరి 9 తనుల్లో మనకి 2-3 కూడా వచ్చేటానికి కొమ్ములు వచ్చేస్తామని ఇలాగా అటు సైడ్ ఇటు సైడ్. మళ్ళీ చాలా మందికి కొంచెం వాక్యం వస్తే, కొంచెం అధికారం వస్తే, కొద్దిగా నాలెడ్జ్ వస్తే, అంతే కదా అయిపోతున్నాం మనం, అంతే కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సరే నాయన అన్నిట్లో మీరు పాస్ అవ్వాల్సిందే. పైగా ఈ లోకంలో 35 వస్తే పాస్ కదా, కాదు కదా, నా దగ్గర 100కి 100 మార్కులే. ఎందుకంటే మనకు చాలా మందిని చూపించాడు మాదిరిగా. చిన్న చిన్న తప్పులు తీసిన కూడా తాడు తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటే వాళ్ళని, అవునా? ఇప్పుడు ఎందుకు మళ్ళా మనకు గుర్తుంది కదా. ఇప్పుడు మనల్ని అంటున్నాడు ఆయన, ఒకవేళ ఎలా లేకపోతే నేను వస్తాను ఒకరోజు, ఆ రోజు నేనే మీ మీద పడ్డానంటే మీరు ఏమైపోతారంటే మనం మాట్లాడుకున్నామే కదా. ఒక మాట చదువుతాం మనం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 34-35 వచనాలు.
భర్తకు పుట్టు రోషము, సామెతల గ్రంథము 6వ అధ్యాయం, అందరూ తీయాలి ఈ మాట, అందరూ తీసి చదవాలి. 6వ అధ్యాయము 34, 35వ వచనాలు ఏముందంటే అక్కడ భర్తకు పుట్టు రోషం. ఎందుకు? భర్త ఎవరు? మనకు భర్త ఉన్నారా ఏంటి? మాకెందుకంటే భర్త గురించి అంటారా? నాకైతే ఉన్నారు భర్త, మీకు కూడా ఉన్నారు కదా, ఉన్నారా? విడివిడిగా ఉన్నారు, అందరం కలిపి ఒకటే భర్త. అమ్మాయ చాలు. ఈ లోకంలోనే భర్త కోపం వస్తే మంచోడే, చాలా మంచోడు, ఏం చేసినా కాదండు, ఏమి ఇచ్చినాడు ప్రాణం, ఏ అవసరాలను చంపేసుకుని అన్ని ఇస్తూ ఉంటాడు, ముండికేసి విసిగిస్తూ ఉంటాడు, అయినా ఓర్చుకున్నాడు. కానీ ఒకనొక రోజు తట్టుకోలేకపోయాడు, అవునా? అప్పుడు ఏం చేస్తాడు? ప్రతీకారం చేసే రోజు జాలి పడతాడా కదా? నిన్నగా మొన్న కూడా ఒక ఆయన కుక్కర్లో పెట్టి ఉండాడట. ఎంత కోపం వచ్చిందో మరి. అక్కడ ఆయన మంచోడా ఆమె మంచోడని మనకొద్దు, విషయం జరిగిందిగా, అవునా? మీరు గమనించండి, లోకంలో భార్య కోపం వస్తే భర్త మీద తీసుకునే ప్రతీకారం కంటే భర్తకి కోపం వస్తే భార్య మీద తీర్చే ప్రతీకారం భయంకరంగా ఉంటుంది. మనం ఎక్కడ విన్నా. ఎందుకని? భార్య వెంటనే బయటపడుతుంది, తప్పుగా అనుకోకండి, ఓర్చుకోలేక. ఎందుకంటే కొంచెం చిన్న మనసు, కొద్దిగా తొందరగా ఆవేశపడతారు. కోపానికైనా సంతోషానికైనా చిన్న ముక్కు పొడిగిస్తే మురిసి మొక్కలేకపోతారు, అవునా? ఏదన్నా ఒక చిన్న మాట అంటే వెంటనే ఫైర్ అవుతారు. ప్రతిదీ అలాగే కోపం వచ్చినా కూడా వెంటనే ఇది అవుతారు. ఒకవేళ వాళ్ళు భర్త మీద ప్రతీకారం తెచ్చుకున్నా అది పెద్దగా ఏముండదు. కానీ భర్త చాలా ఓర్చుకుంటాడు. ఎందుకంటే బైబిల్ రీతిగా మాట్లాడితే భర్త యజమాని, పురుషుడు యజమాని, ఒప్పుకొని తీరాల్సిందే. మీకు వ్యక్తిగతంగా ఇష్టమన్నా లేకపోయినా పురుషుడే యజమాని. కాదు నేను కూడా యజమానాలంటే మీరంటే మేమేం చేయలేము. కానీ వాస్తవానికి యజమానికి లోబడి ఉండాల్సిన భార్య ప్రతిసారి విసిగిస్తూ ఉంటే చివరికి ఒకనొక రోజు తట్టుకోలేక భర్త ప్రతీకారం చేసే రోజు మనం వింటున్నాం. కుక్కర్లో ఉడకబెడుతున్నాడని, ఎంత భయంకరంగా చంపాడని, లేదంటే తలకాయ తీసుకెళ్ళి రోజు మీద నడుచుకుంటూ, అవునా? అంటే నేను లోకరీతిగా ఉండే వాడే ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అంత క్రూరంగా ఉంది. అయినా కూడా అందులో ఒక విషయం ఏంటంటే, ఒకవేళ అంత ప్రతీకారం తీర్చుకున్నా ఆ ప్రతీకారం తీర్చబడుతున్న మనిషి పడే బాధ ఎంతసేపు? మా అయితే కొద్ది నిమిషాలు, తర్వాత చనిపోతుంది. వాడు కుక్కర్లో వండుకుంటాడా, లేదంటే వండుకొని తింటాడా, లేకపోతే కుక్కలకి వేస్తాడా మనకొద్దు. 30 పోట్లు పొడుచుకుంటాడా, 50, 60 కత్తి పొట్లు పొడుచుకుంటాడా వద్దు. కానీ మొదటి 2 పోట్లకి భర్త ఆమె సరిపోతుంది, నొప్పి పుట్టదు. ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నా తనకు తెలియదు కదా. కానీ ఇక్కడ ఒక భర్త ఉన్నారు ఈ సంఘంలో, సంఘానికి, ఈ వధువు అనే సంఘానికి ఒక భర్త ఉన్నారు. ఆయన ఎంత మంచివాడంటే చివరి నిమిషం నీ కర్మగాలు నువ్వు మధ్యాంతరంగా అర్ధాంతరంగా, బైబిల్లో కూడా మాట ఉంది, నీ కాలంకు ముందుగా ఎందుకు వెళ్ళిపోతాను. అలా సూసైడ్ చేసుకునే వాళ్ళని వదిలేస్తే సహజ మరణం పొందేంత వరకు మనల్ని ఎంతగా ఓర్చుకుంటాడంటే అసలు చెప్పనలో కానంత ఓర్పు అయింది. ఈ భూమి మీద భర్త అనేవాడు ఎవడికి లేనంత ఓర్పు కొన్ని వందల కోట్ల లక్షల కంటే ఎక్కువ రెట్లేమనుకో. ఎందుకంటే ఇంట్లో ఉన్న చిన్న మన ఎదురుగా ఉండే మన భార్యే అతిగతి లేదు, తనకి తోడెవరు నేను తప్ప దిక్కు లేదు అనుకున్న వాడు కూడా ఓర్చుకోలేకపోతాడు చిన్నదానికి. నేను కొడితే ఎవరు వస్తారో ఆదరించడానికి, నా బలం ముందు ఆమె అంత అని అనుకోడు. కానీ ఆ భర్త ఆయనతో పోల్చుకున్నప్పుడు మనం ఎంత పిపీలకం, ఒక చిన్న దోమ. మన దృష్టిలో చీమ దోమ ఎంతో ఆయన దృష్టిలో అంతకంటే తక్కువైన వాళ్ళం మనం. కానీ ఎంత అహంకారంతో, గర్వంతో 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కూడా, ఇంకా 70 ఏళ్ళు కూడా ఉన్నారు, 80 ఏళ్ళు కూడా ఉన్నారు. ఎంత విసిగిస్తుంటే ఓర్చుకుని చివరి దాకా వివరిస్తూనే ఉన్నాడు, చెప్పిస్తూనే ఉన్నాడు, బ్రతిమలాడుతూనే ఉన్నాడు. పోనీ ఆయనకేమన్నా అంటే కాదు, మనకే లాభం, మనకు లాభం కలిగించే జీవకిరీటను మనకివ్వాలని వెంటబడుతూ బ్రతిమలాడుతూ మరీ హెచ్చరిస్తూ, ఆ హెచ్చరికలు కూడా ప్రేమను చూపిస్తూ, మళ్ళా ఇలా చూపించట్లేదు ఆయన. నా మాట అనకపోతే మిమ్మల్ని ఉప్పు పాత్ర వేస్తా అంటలేదు. ఈ లోకంలో భర్తలాగా బ్రతిమలాడుతున్న గడ్డం పట్టుకుని నా మాట అర్థం చేసుకుని నీ మనసు మార్చుకో. బాప్తిసం తీసుకున్నా కూడా నీ మనుగడ సరిగా లేకపోతే, నీ బ్రతుకు ప్రధానం సరిగా లేకపోతే బ్రతుకు మార్చుకో. బ్రతిమలాడుతున్నాను, నేను చనిపోయిన తర్వాత నేను మామూలుని కాదు. దేవదూతల సభలో ఎలాంటి ఆడారని మిక్కిలి భయంకరుడట, కీర్తన గ్రంథంలో చెప్తాడు. తెలుసా? మహాభయంకరుడు. ఆయన చూస్తే దడుచుకోలేము, భయపడి అసలు వడికిపోతాము, తట్టుకోలేము ఆయన్ని. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆ భీకరత్వాన్ని చూడలేకనే దేవదూతలు కూడా నిరంతరం ఆయన దగ్గర ఉండే దేవదూతలు 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయట, 2 రెక్కలతో కింద భాగం కప్పుకుంటాయట, 2 రెక్కలతో గాల్లో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు అంటుంటే ఇన్ని వందల సంవత్సరాలుగా మనకు కనబడుతుంది, వేల సంవత్సరాలుగా బోధ జరుగుతుంది.
సంఘంలో నాటబడిన నీకు 3 ఏళ్ళుగానో 4 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో బ్రతిమలాడుతూనే ఉన్నాడు. అయినా మనలో చాలా మందికి అర్థం కావట్లేదు ఆయన గొప్పతనం ఏంటో, ఆయన రోషం ఏంటో, భర్తగా రాబోతున్న ఆయన రోషం ఏంటో. ఒకవేళ ఆయన ప్రతీకారం చేసే రోజు 35 వచ్చిన ఏముందో తెలుసా? ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేస్తాను ప్రభువా, ఇప్పుడు ఈ క్షణంలో నన్ను వదిలేస్తానయ్యా, ఇంకొక అవకాశం ఇయ్యాయి అంటే నో నాట్ ఎట్ ఆల్ అంటాడు. కానీ అంతే, టైం లేదు అంతే. ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను. ఎవడు? ఆ కోపం వచ్చిన భర్త. అయ్యా ఇక నుంచి నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానయ్యా, అసలు అన్నం కూడా తిన్నాయ్యా, నువ్వు పెడితే తింటాను, గాలి కూడా పెంచినయ్యా, నీ ఇంట్లోనే పడి ఉంటాను. ఆయన బ్రతులు ఆడుకున్నా కూడా భార్య వెంటాడండి కోపం వచ్చిన రోజు. ఎవడు చెప్పిన ప్రతీకారం చేయాల్సిందే. ఆ తర్వాత అవతల జైలుకు పోనీ, లేకపోతే చచ్చిపోని, ఉరేని గవర్నమెంట్ ఈ ప్రభుత్వం మనకు అనవసరం కదా. వాడు ఆ రోషం వచ్చేంత వరకు, ఆ రోషం తీరేంత వరకు ప్రతీకారాన్ని ఆపడు. ఎవరు అడ్డం పడ్డా, ఎందరు అడ్డం పడ్డా చేయాల్సింది చేస్తాడు కదా. ఈ భర్తకే, ఈ లోకంలో సంబంధించిన ఈ భర్తకే ప్రభుత్వం శిక్షిస్తుందని తెలిసి కూడా లెక్క చేయని భర్తకి ఎలా ఉంటే, ప్రభుత్వమే తానైనా అసలైన మన భర్త ఆయన కోపం వస్తే మనం ఎలా ఉంటాం? తట్టుకోగలమా? ప్రభుత్వమే తాను కదా, ప్రభువే తాను కదా. తనకు కోపం వచ్చే రోజు ఆయనకు ఎదురు చెప్పి పోనీలే ప్రభువా, పోనీలే అయ్యా, ఒక్కసారి గెలవగల అని చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఆయనకి చెప్పగలిగేవాళ్ళు ఎవరు లేరు ప్రియులారా. నరికేసిది తోటమాలే, చివరికి ఎంత తవ్వి, ఎంత ఎరువేసి, ఎంత గారాబం చేసి, ఎక్కువైన కత్తిరించి, భారం లేకుండా చూసి, ఎప్పుడు ఆహారం వేయాలో, ఎప్పుడు నీరు పెట్టాలో, ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు మందు వేయాలో, పురుగుల మందు అని అన్ని చూసి తోటమాలే రేపు గొడ్డలు పట్టుకుని వస్తాడు. ఆ రోజు మన పరిస్థితి ఏంటి? భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది, ప్రతీకారం చేయి కాలమందు అట్టివాడు ఏం చేస్తాడు? కనికపడడు. ముందే చెప్తాడు ఆయన, నాకు కనికరం లేదు, నాకు ఒక పారిశ్రమే ఉంది, మీకు చూస్తున్నారు 2వ పారిశ్రమం ఉంది, ఒక నాణ్యానికి 2వ భాగం ఉంది, అక్కడ నేను భయంకరుణ్ణి. ఆ భయంకరతను చూడాలంటే మీరు అది దాటి రావాలి. ఆ దాటి రాలని మధ్యలో మరణం అనే తెర ఉంది. ఆ తెర చినిగిపోయిన రోజు మీకు కనపడతాను. అప్పటిదాకా నన్ను చూసే పరిస్థితి మీకు ఉండదు కనుక నేను ఎలా ఉంటానో ముందుగానే చెప్తున్నాను, విని జాగ్రత్త పడండి. అర్థం కావట్లా. ప్రభువుకు రోషం పుట్టించేదమంటున్నాడు. కీర్తన బంధంలో తీయండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునకు రోషము పుట్టించదమా? చూసారా, మనం అనుకుంటాము, నిజంగానే మనం అనుకుంటూనే ఉంటాం, బలవంతులమని అనుకుంటున్నాం. పిల్లలు నాన్న ప్రేమ చూసి తెలిసి కూడా ఒకసారి మొండికేస్తా ఉంటారు. ఎందుకు? చెప్పిన మాట వినరు. అవునా? భార్య కూడా అంతేనా? వినరు. ఏంటి నువ్వు చెప్తే నేను వినాలనా అని. బలవంతుడని తెలుసు, ఆయన లేకపోతే ఇల్లే గడవదని తెలుసు, ఆయన లేకపోతే మనకు విలువ లేదని తెలుసు. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు మనం ఎలా చూస్తాము? ప్రేమించేవాడైతే, వాక్యం చెప్పేవాడైతే, ఇంకా ప్రభు ప్రేమను చూపించి ఇంకా సరళంగా మారి ప్రేమ కలిగిన వాడైతే ఇంకా లోకమైపోతాం కదా. ఇప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? రోషం పుట్టిస్తామా? ఒకవేళ ఆయన ప్రేమ మనకు లోకుగా కనపడ్డా సరే, నిజంగా మనకు అర్థం కావాలి కదా ఆయన ప్రేమ ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో. మనలో చాలా మందికి అర్థం కాదు. మనలో చాలా మంది స్త్రీలకు భర్త విలువ అర్థం కానట్టే, భర్త కోపం అర్థం కానట్టే, సంఘం అనే వధువు కూడా, సంఘానికి శిరస్సైన ప్రభు యొక్క ప్రేమ అర్థం కావట్లేదు. ప్రియులారా, రోషం పుట్టిస్తున్నారు చాలా మంది. రోషపడుతున్నాడు ఆయన. ఎన్ని మార్లు చెప్పినా, ఇందాక మనం పాట పాడాను, ఏంటది? మాయమైపోతున్నాడమ్మా మనిషి అని. ఈ లోకంలోనే మనిషి అంటేనే కొన్ని విలువలతో కూడినవాడు. మిగతా మాట్లాడని పశువులకి మాట్లాడే పశువైన మనిషికి తేడా ఏంటంటే, వీడు మాట్లాడుతున్న పశువు అంటుంది లోకం. అదేంటి? అవును, పశువే కన్నా నయమేమో, అది మాట్లాడుతూ గడ్డి తింటుంది. కానీ మాట్లాడే మనిషి పశువు అయిపోతున్నాడు. మనిషి అన్నప్పుడు మాయమైపోతా ఉన్నాడు. వాళ్ళు ప్రేమ, ఉండాల్సిన ప్రేమ మాయమైపోతుంది, జ్ఞానం మాయమైపోతుంది. చదువు పెరిగే కొద్ది, జ్ఞానం పెరిగే కొద్ది, జ్ఞానం పెరిగే కొద్ది అభివృద్ధి చెందుతున్నామని పేరుతో దిగజారిపోతున్నాం. అందుకే పసిబిడ్డలు పాడు చేసే కాముకులు వచ్చారు. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో మన ఇంట్లోనే ఉంటూ మన పిల్లలకు కాటేసే మోసకారులు వచ్చారు. అవునా? ఆ లోపల ఆయన అంత అద్భుతమైన పాట పాడుతున్నాడు. నిజమే, అది మానవత్వం మంట కలిసిపోయి పనులు చేస్తున్నారు. ఈరోజు మనం న్యూస్లో వింటుంటే, ఈ రోజు ఇటువంటి న్యూస్ లేనిది ఏదైనా ఉందా? నిన్నటి దినాన చాలా అన్ని పేపర్లో పడింది. ఒక చిన్న 13 ఏళ్ళ అమ్మాయి
9వ తరగతి చదివిన అమ్మాయి. 3 టీచర్లు, ఒకరు తెలియకుండా ఒకరు. గర్భవతి అయింది. ఏం చేద్దాం? ఏం చేస్తే పాపం పొద్దు వాళ్ళని? ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది తెలుస్తున్నా, ఒకవైపు జరుగుతుంది తెలుస్తున్నా, అదే చేస్తూ ఉన్నారు. పసిబిడ్డల్ని వాళ్ళ దగ్గర పిల్లలు ఎత్తుకెళ్తున్నారు, అమ్మ దగ్గర నుంచి. స్కూల్కి వెళ్తున్న విద్యాబుద్ధులు నేర్పే టీచర్స్ కూడా అలాగనే ఉన్నారు. 3 టీచర్ల 13 ఏళ్ల పిల్ల. ఏం తెలుస్తుంది తనకి? గర్భవతి అయింది. బేదరాలు, చాలా బేదరాలు, కడుపు దొరికిపోతుంది. పేపర్లో చూస్తే, న్యూస్లో చూస్తుంటే ఏం చేయలేక ఏడుస్తుంది. ఏం చేయగలమండి? మానవత్వం మంట కలిసిపోతుంది కదా. ఇప్పుడు సంఘంలోకి వస్తే మనం ఏమైనా మానవత్వంతో ఉన్నామా అంటే, దైవత్వంతో ఏమైనా ఉన్నామా అంటే? ఎంత ప్రేమను అనుభవిస్తున్న దేవుని ప్రేమని, ఎన్ని రకాలుగా అనుభవిస్తున్న ఆయన రక్షణని, ఎంత ఆహారం భుజిస్తున్నా శ్రమడ పట్టకుండా ఒక్కొక్క రోజు ఎన్ని రకాల పదార్థాలతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు, ఎన్ని రకాల సదుపాయాలతో మనల్ని అలరిస్తున్నాడు, ఎన్ని రకాల విధానమైనటువంటి సువాసనలతో మనల్ని ఆహ్లాదపరుస్తున్నాడు, ఎన్ని రకాల కబుర్లతో మనల్ని ఓలలాడిస్తూ ఉన్నాడు, ఎన్ని రకాలుగా మనల్ని లాలిస్తూ ఉన్నాడు, బుజ్జగిస్తూ ఉన్నాడు, మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అయినా కూడా మనం ఆయనకు లోబట్టం లేదే. ఆయన ప్రేమను తింటూనే ఉన్నాం, తాగుతూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. తిరిగి మనం చెల్లించాల్సిన ఫలం కేవలం కృతజ్ఞత, పరిశుద్ధత, సువార్త ప్రకటన. మీ శరీరంతో దేవుని పని అప్పగించండి, నాకు అప్పగించండి అని చిన్న చిన్న మాటలు కదా చెప్పాడు ఆయన. ఇంకేమైనా చెప్పాడు అంటే? ఏం చెప్పాడు ఆయన? ఎందుకని చేయలేకపోతా ఉన్నాం? ఎందుకని చేయలేకపోతా ఉన్నాం? పైగా ఒక్కరోజు చేస్తే నా రెక్కల ముక్కలు చేసుకుని మీకు ఇట్లా చేశానని చెప్తాను. మన ఇట్లా ఆటలు కదా, రోజు కదా చేయాలి. బ్రతుకున్నంత వరకు ప్రతిరోజు రోజుకు 3 పూటలు తింటున్నాం కదా. మరి ఒకరోజు చేసి నేను చూసి ఎంత వంట చేశాను, నేను చూసి ఎంత కష్టపడ్డాను అని మీరు అన్నారనుకో, ఏంటి మా పరిస్థితి? ఒక్కరోజు నేను పొలం వెళ్ళో లేదా ఒక్కరోజు పని చేసేస్తే రోజంతా గడుస్తుందా మీకు? మరి మీరు అంటే టోటల్గా నేను బ్రతుకున్నంతకాలం మిమ్మల్ని పోషించాలి, మీరు బ్రతుకున్నంతకాలం మాకు సేవ చేయాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇందులో ఒకరు గొప్ప, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనుకుంటారు ఉందా? లేదా నేనే గొప్ప, నేను పని మానేస్తే ఇట్లా తిండి గింజలు, నేను ఉండిపోస్తున్నాను నువ్వంటే నేను లేకపోతే తిండి గింజలే ఉండవు కదా. కదా, ఇందాక వాళ్ళు అనుకున్నారట, కష్టపడుతున్నాం, నడువులు పోయేట కలుపులు తీస్తున్నాం, నీళ్లు పోస్తున్నాం, ఎరువు వేస్తున్నాం, పురుగుల ముందు చల్లుతున్నాం, నాడుతున్నాం, ఫలం వచ్చేసరికి వాడికవడగా ఎందుకు పంచాలి, మొత్తం మనం తినొద్దా, మనకు అర్హత లేదా, పనివాడి జీతానికి పాత్రుడు గాడా, భలే మార్చేస్తాం అర్థాలు కదా. దీని అంతటిని పక్కన పెట్టేస్తే ఇంత చేయడానికి ఏం కావాలి? నీకంటే పొలం కావాలిగా. ఆ పొలం యజమానికి నీ వాట వేయాలని కనీస జ్ఞానం లేకపోతే ఎలాగూ? పొలమే లేకపోతే ఎక్కడ నాటుతావు? ఆకాశంలో నాటుతావా ఏంటి కదా. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు దేవుడు, ఈ సంఘం అనే పొలంలో, ఆ లోకం అనే పొలంలో పాడైపోతున్నామని నేను భద్రంగా అక్కడి నుంచి పీకేసి సంఘం అనే పొలంలో నాటాను, ఎంత వాక్యం పెట్టి పోషించాను, ఎన్ని సంవత్సరాలు బట్టి మిమ్మల్ని భరిస్తూ ఉన్నాను, ఎంత సువార్తను ప్రకటింపజేశాను, ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకున్నాను, ఆదుకున్న ప్రతిసారి నేనే మిమ్మల్ని ఆదుకుంటున్నానని కూడా మీకు అర్థమయ్యేలాగా ఆత్మ సహాయాన్ని ఇచ్చాను, అర్థం చేసుకునే మనసునిచ్చిన దాని పేరు పరిశుద్ధాత్మ. అవునా? అది మీకు ఇచ్చాను. అవునా? ఆయన మరి అర్థం కావట్లేదండి. ఎందుకని అర్థం కావట్లేదు? నిన్న ఒక మంచి పని కోసం నా భార్య ఉన్న ఒక్కగానొక్క మనీ మధ్యన అది కష్టం మీద ఒక చిన్న గొలుసు విడిపించాను. అది కాస్త నిన్న బ్యాంకులో తాకట్టు పెట్టి ఒక మంచి పని కోసం, ఒక అద్భుతమైన పని, తర్వాత దేవుని చేత మీద మీ అందరికీ తెలుస్తుందిలేండి. బ్యాంకులోకి వెళ్ళబోతూ ఉంటే మాకు ఒక పాఠం నేర్పడానికే బ్యాంకులోకి వెళ్ళిపోయేటప్పుడు జారి కింద పడింది. ఒక సుమారుగా ఒక 100-150 మందిని మాకు సహాయకాలుగా పంపించాడు దేవుడు, పాత్రికేయుల రూపంలో. మీడియా సీసీ కెమెరాలు తీసుకొని 3 గంటలు తిండి తిప్పలు మానేసి మా చెల్ల చుట్టుపక్కలన్నీ గాలించి ఆ మనిషిని పట్టుకొని ఆ నెక్లెస్ మా దగ్గరకు వచ్చేసింది రాత్రి సాయంత్రం కల్లా. నేను అనుకున్న ఆ 3 గంటలు తిండి తిప్పలు ఏడుస్తూనే ఉన్నా. మా ఆవిడ స్కూల్ నుంచి వచ్చేసింది బ్యాంకులో పెట్టేసి ఒక పని చేయడానికి. ఏడుస్తూనే ఉన్నా. నా ఏడుపు ఏంటంటే, ఈ రోజు ఈ పని కాకపోతే రేపొద్దు ఈ పని చేయలేను, ఇక్కడికి రాలేను నేను. మనసు ఎంత ఉంటుందిగా, స్త్రీ సహజంగా కృంగిపోతుందిగా, ఆమెను ఓదార్చాలి. ఈరోజు మ్యారేజ్ డే అంట, ఈ వంకతో రోజంతా ఆడే పడుకోవాలి, ఈ పని ఎవరు చేయాలి? నేను నీ పనిలో ఉన్నాను నాయన, నా పని చేయకపోతే నువ్వు కాబట్టి ఎవరు దిక్కు నాకు, నేను బేదోడు, నాకు జ్ఞానం లేదు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నేను ఏం చేయగలను, నేను ఏడుస్తూ ఉన్నా. అంత పెద్ద పని పెట్టుకున్నాను, నీ పనే కదా, నాకు బుద్ధి లేదు, జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది నేనే, అయితే ఈసారి జాగ్రత్త పడి ఒకసారి నా సహాయం ఆవేడుస్తోంది.
మాకు పాఠం నేర్పడానికి పోగొట్టాడు. 3.5 గంటల్లో నేను మరలా తిరిగి నా చేతికి వచ్చింది దాదాపు 2 లక్షల లాగా. నేను పోగొట్టి మళ్ళీ ఈ జీవితంలో కొనలేను నేను. అది రాత్రి దొరికినందుకు ఈరోజు మీ దగ్గర ఉన్నాను నేను. నాకు అర్థమైంది, పాఠం నేర్చుకుంటున్నా. ప్రతి సందర్భంలో పాఠం నేర్చుకుంటూనే ఉన్నా. ఈరోజు అందరు పిల్లలందరూ ఇంటికాడే ఉన్నారు. ఒక పిల్లని ఎడపెట్టుకుని ఇక్కడికి వచ్చా. మ్యారేజ్ అయిపోయింది, ఈ రేట్ ఏమైంది? పని చేయడానికి కదా, పని చేయడానికి ఏమైంది కదా, అర్థం చేసుకోవాలి. ఈ మాట మనకు అర్థమైతే ఆయనకి ఇవ్వాల్సిన పని ఆయన మనకి ఇచ్చాడు. ఇప్పుడు అది నాకు నేను ఎందుకు చెప్పానంటే, ఎందుకు చెప్పిన ఈ మాట చెప్పండి. మనకి ఏది జరుగుతున్నా అది దేవుని సహాయంతో జరుగుతుందని అర్థం చేసుకునే పరిశుద్ధాత్మని ఉంది లోపల. అర్థం చేసుకుని మనసు మనకి ఇచ్చాడు. అది ఉంది కాబట్టి అర్థం చేసుకోవడానికి మీకు మనసు ఇచ్చాడు. మీకు పరీక్ష వస్తోందా? మన స్వయంకృతాపరాధమా, దేవుడు అనుమతించాడా? రెండింటికి తేడా మనకు అర్థమవుతుందా కాదా? మన నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ఒకవేళ తిరిగి సాయం చేయగల సమర్థుడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఈ పొలం లేకపోతే ఇంత చేసినాడు వ్యర్థమే కదా. పొలం ఉంది కాబట్టి ఇంత చేసాము కాబట్టి పొలం యజమానికి తన వాటా ఇవ్వాల్సింది. ఆ వాటాకి ఆయన అర్హుడు అనే విషయం వారికి అర్థమవుతుంది కదా. మనలో ఎంతమంది కాపులం ఉన్నాం? ఆయన పొలంలో నాటబడి పెరిగి పెద్ద అయిన తర్వాత తిరిగి కూడా మనం ఫలించి కదా ఫలించాలిగా. ఒక్కొక్క ఫలాన్ని తీసుకుంటే అది మరలా పగలగొట్టినప్పుడు దానిలో ఉన్న విత్తనాలన్నీ మరలా అనేకమైన వృక్షాలుగా తయారు కావాలిగా. మీలో ఎంతమంది పగలగొట్టబడ్డారు? ఎంతమంది ఇంకా అలాగనే మూటగట్టి మొద్దుగానే ఉన్నారు? ఎంతమందికి దేవుని యొక్క ఆత్మ సహాయం పనిచేస్తోంది? ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎలా పాజిటివ్గా తీసుకుంటున్నారు? ఏదైనా చేసేటప్పుడు ఎలా చేయాలో ఎంతమందికి జ్ఞానం వస్తుంది? ఏమీ చేయకపోతే దేవుడు మళ్ళా ఆదివారం నాడు మరలా వచ్చి ఏమీ చేయకుండా బల్ల తీసుకునేటప్పుడు ఆత్మ సహాయం ఉంటుందా లేదా? ఇవన్నీ ఆలోచించి ఈ రాతి మీద పడటానికి సిద్ధపడండి. ఈ రాతి మీద పడి మీరు మొక్కలైపోయి మీరు అనేక మందికి ఆహారం కాకపోతే ఒకరోజు ఆయన వస్తాడు. ఆయనే మీద పెడితే మన మీద ఏమైపోతాం? నలిచేస్తాడట ఆయన. ఈ మాట వినంగానే ఏమన్నారు తెలుసా? 45వ వచనం 46వ వచనంలో చదవండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 45, 46 వచనాలు. అని ఇప్పుడు చెప్పింది ఎవరికి? చిన్న చిన్న పాస్టర్లకు కాదు, ప్రధాన యాజకులు పెద్ద పాస్టర్లకే చెప్పేశాడు బోధ. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? తమ్ముడు వీడు మన గురించి మాట్లాడుతున్నాడు, అబ్బాయి వీడి సంగతి తేల్చాల్సిందే అని ఆ తాత్కాలిక అప్పటికి భయపడ్డారు. అవునా? అప్పటికి భయపడ్డారు అంతే. కానీ తర్వాత ప్రవక్త ఎంచులు కనుక భయపడి వదిలేశారు. కానీ సమయం వచ్చినప్పుడు అందరూ కలిసి, అవునా, అలా చంపబడిన ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడై ఈరోజు మనకు చెప్తున్నాడు, మరణం అంటే ఏ భయపడతారు? ఇవాళ చేస్తే రేపటికి 2 అంటాం కదా లోకం. నిజమే, 2 కాదు 3 కాదు ఏం కాదు. ఒట్టినే మీ లెక్క తప్పుల లెక్కలు ఇవన్నీ మీకు తెలీదు. ఇవాళ చేస్తే యుగాలు మెలుకోలు ఉండాలి అక్కడ. యుగాలు రేపటికి 2, ఎల్లుండికి 3 ఈ లెక్కలు కాదు. ఆయన లెక్కలు వేరే. ఇవాళ చేస్తే తక్షణమే అక్కడ బయలుదేరతావు, అక్కడ ప్రత్యక్షమవుతావు. అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా? 2 ప్లేసులు ఉన్నాయి. మొదటిది భయంకరమైంది, తట్టుకోలేను కనుక నీకు 2వ ఛాయిస్ నేనే అంతే. వేరే ఛాయిస్ ఉందా ఏంటి? లేదుగా. నా దగ్గరకు వచ్చే అందుకే అంటున్నాడు ఒక మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. మీరు 1 కొరింథీలో ఉన్నారు ఇందాక, 2వ కొరింథీకి వచ్చేసాను 6:2 ఏముంది అక్కడ? ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రోజే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలారా, మీలో ఏదైనా లోపాలు ఉంటే ఈరోజు సరి చేసుకోండి, రేపు పుట్టిందో లేదో. 6:2 ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినం. ఈ మాట ఇప్పుడు కాదు సుమా, ఎప్పుడో 2000 కంటే యేసుక్రీస్తు కంటే ముందు 600 సంవత్సరాలు యెషయా గ్రంథంలో రాయించారు ఈ మాట. ఒకసారి మీరు చూస్తారా? 49:8లో కూడా ఇదే మాట ఉంది. సమయానికి వస్తాడట. నేను నాకు నగబోతే సమయానికి ఎవరినైతే కదిలించగలడు అటువంటి మీడియా అతన్ని నా కళ్ళ ముందుకు పంపించాడు. బ్యాంకు దగ్గర మీ ఇద్దరు బాధపడుతూ ఉంటే నేను నా భార్య ధైర్యం చెప్తున్నా, ఏం కదని. బ్యాంక్ మేనేజర్ నా వైపు చూస్తున్నాడు. ఇంత పెద్ద ఖరీదైన నగబోతే కొడతాడు అనుకున్నాను, ఇటు చూస్తే భయంకరంగా ఉన్నాడు. ఇక కొట్టి చంపేస్తాడు అనుకుంటే వచ్చి ఏం కదమ్మా, ఏ పర్లేదు, దేవుని చేత మీద దొరుకుతలేని ధైర్యం చెప్తున్నాడు. నగలు చూస్తున్నాడు ఆయన. మీడియా అతను వస్తే ఆయన విషయం చెప్పగానే అప్పటికే 100 మందికి చెప్పేశాడు. అనుకూలమైన సమయం.
నేను అంటలేదు ఈ మాట, ఇప్పుడు నాకు గురించి చెప్పట్లేదు ఆయన, మన రక్షణ గురించి చెప్తున్నాడు. 49వ అధ్యాయం 8 యెషయా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయము. ఈ రోజు నిన్ను రక్షించడానికి అనుకూల సమయాన్ని ఎన్నాళ్ళు ఎదురు చూశాడు తెలుసా? నా కోసం 43 ఏళ్ళు ఎదురు చూశాడు నా దేవుడు. అనుకూల సమయం వచ్చింది, దొరుకుతాడు నా కుమారుడు, నా బిడ్డ అనుకున్నాడు. దొరికేశాను ఆయనకి, గట్టిగా పట్టుకున్నాడు, ఇంకా వదలలేదు. నాకు కూడా అర్థమైంది, నేను కూడా ఆయన పట్టుకున్నాను. 9 ఏళ్ళ బట్టి ఆయనతో కొనసాగుతున్నా. నాకు అర్థమైపోయింది ఆయన విడిచిపెడితే నాకు బ్రతుకు లేదని. ఈ మాట ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నాడు ప్రియులారా, ఎప్పటికి కూడా ఇదే ప్రకటిస్తున్నాడు. అయినా కానీ మనలో చాలా మందికి అర్థం కావట్లా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం అంట. ఆనాడు నుంచి చెప్తున్నాడు అనుకూల సమయం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పట్టుకుంటున్నాడు, ఒక్కొక్క రోజు ఒక్కరిని పట్టుకుంటున్నాడు. ఒకటి ఏదో ఒక సందులో, ఒకరిని ఎక్కడో ఒక మూల, ఎక్కడో ఒక ఇంట్లోనే ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్తుంది సువార్త, ప్రకటించబడుతుంది, రక్షించబడుతున్నాడు మనిషి. ఈరోజు నీ దాకా వచ్చింది. అలా జరగబట్టే ఇప్పటిదాకా జరిగింది ఆ ప్రయాణం. ఇక ముందు కూడా జరగాలంటే ఇప్పుడు ఎవరు చేయలేదు, ఇప్పటిదాకా నీ దాకా వచ్చింది. నీ తర్వాత తరాలకు నీవే కదా నడవాల్సింది. ఎక్కడెక్కడో తిరుగుతున్నా నాకు, ఎక్కడెక్కడో లంచగొండిగా ఉన్నా నాకు, ఎవరి ద్వారా ఒక వాక్యం వచ్చి చేరింది, ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఈరోజు మీరు రేపు మళ్ళీ మీరు వెళ్ళొద్దా? నేనైనా పనిచేసేది మీకు లేదా? ఎవరో చేయబట్టి నా దాకా వచ్చింది, నేను చేస్తే మీ దాకా వచ్చింది. మరి మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి వెళ్ళొద్దా? ఎవరు ఆయన పనిని ముందుకు సాగించే పాత్రలు ఎవరు? పాత్రధారులు ఎవరు? వాహకాలు ఎవరు? మీరే కదా, మనమే కదా. ఇప్పుడు మనం చేయాలంటే మనం రక్షించబడి ఈరోజు మనం బ్రతికండి, మనలో లోపల సరి చేసుకుంటేనే రేపు ఎటువంటి భేషజాలు లేకుండా, అవునా? భేషజాలు లేకుండా అంటే అర్థం ఏంటి? భేషజాలు అంటే భేదాభిప్రాయాలు, గర్వాలు, అహంకారాలు. నేను కాబట్టి, నేను లేకపోతే కదా వాడకూడదు. ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఇదే అనుకూల సమయం అనుకుంటూ ముందుకు కొనసాగాలి. నేను బ్రతికితే ఈ రోజు చివరి రోజేమో అనుకుని బయలుదేరగలిగిన వాడే సేవ చేయగలడు. ఈ రోజే నాకు ఆఖరి రోజు, నేను అనుకుని బయలుదేరే రోజు. గొప్ప కోసం చెప్పట్లేదు, ప్రతి దినం ఇలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుభవించాను ఆయన రుచిని. ఏనాడో గతించిపోవలసింది నా బ్రతుకు. నీటి ప్రయాణాలు, పడవ ప్రయాణాలు, ఆటో ప్రయాణాలు, కారు ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు. వీటన్నిటి ఒకెత్త అయితే అసలు దేవుని సేవలో రావడానికి కొద్ది నెలల ముందు నాకు అర్థమైంది, ఆయన పని కొరకు వాడుతున్నాడు, ఆయన సంఘంలో నాటాడు, నేను ఫలించాలి, ఫలించకపోతే నరికేస్తాడట. ఇంకా నేను 3 ఏళ్లే చెప్పాడు నాకు అక్కడ. నీకు నాకు కూడా వర్తించే మాటే. కానీ జాలిపడి తోటమాలి బ్రతులు ఆడుకుంటే 4వ ఏడు, 5వ ఏడు, 10వ ఏడు, అవునా? ఇచ్చాడా లేదా? మరి ఇంకా ఫలించకపోతే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. మార్పు చెందుదాం పిల్లలు. ఎందుకంటే చేసి నేను కాబట్టి చేస్తున్నానని భార్య అనొచ్చా? నేను సంపాదించి నేను కాబట్టి సంపాదిస్తున్నా అనొచ్చా? ఎందుకు? ఒకరికొకరు, అంతే కదా. నీకు నేను, నాకు నువ్వు అని పాటలు పాడుకుంటావు కదా. దేవుడు ఇచ్చాడు, ఒకరికొకరు తోడుగా ఉండి కొనసాగాలి. మీ ధర్మం అది, భార్య భర్తల ధర్మం. ఇందులో భార్య గొప్ప, భర్త గొప్ప అని కాదు, ఇద్దరు సమానమే. లోకల సంగతి పక్కన పెడదాం. ఆమె లేకపోతే వండి పెట్టే దిక్కు లేదు, ఆయన లేకపోతే ఇంటికి పప్పులు తెచ్చే దిక్కు లేదు కదా. ఈరోజు ఆయన లేకపోతే భార్యగా మనం లేము, మనం లేకపోతే మన కొరకే అసలు ఆయన ఎంత పరిచర్య చేసింది, ప్రాణం పెట్టింది మన కొరకే. ఇంతకంటే ప్రేమ చూపించి భర్త ఎక్కడ దొరుకుతాడు? అదే ప్రాణాన్ని మన దగ్గర నుంచి తీసేసే వాడు కూడా ఆయనే. తన ప్రాణాన్ని మన కొరకు ఎలాగైతే త్యాగం చేశాడో, ఎంత చెప్పినా మనకపోతే మన చివరి రోజున మన ప్రాణాన్ని తీసుకెళ్ళి చక్కగా, అవునా? ఆయనకు బాధే అలా అప్పగించాలంటే, ఓర్చుకోలేడు. ఆయనకు తెలుసు, ఆ పెయిన్ ఏంటో తెలుసు, ఆ నొప్పి ఏంటో తెలుసు. ఎందుకంటే దాన్ని తయారు చేసింది కూడా ఆయనే. ఆ నరకపు బాధ ఆయన తెలుసు కనుక, అక్కడికి వెళ్తే నువ్వు ఎంత బాధపడతావో తెలుసు కనుక ఇప్పటికీ బ్రతిమలాడుతూనే ఉన్నాడు. ప్రకృతిలో చూడండి రా, ఆకాశంలో చూడండి కదా, మనం చదువుకుంటాం కదా కీర్తనలో. వాడికి మాటలు లేవు, భాష రాదు, కొలనూలు లేదు కొలవటానికి, కానీ ఎంత చక్కగా తమ పని చేసుకుంటే మీరేంది మాటి మాటికి వ్యతిరేకిస్తూ జారిపోతూనే ఉన్నారు, విసిగించి వెళ్ళిపోతా ఉన్నారు, నా చెయ్యి విదిల్చుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మీకే నష్టం. నా రోషం మీకు తెలియదా? మీకు తెలియడం కోసమే కదా పాత నిబంధన ఇన్ని 900 పేజీలు రాసి పెట్టాడు, 1-2 కాదు, ఎన్ని పేజీలు రాసి పెట్టాడు. ఆయన కోపాన్ని మనకి, ఆయన ప్రేమని రాసి పెట్టాడు, ఆయన కోపాన్ని కూడా రాసి పెట్టాడు. అర్థం చేసుకుని నేను ఎలాంటి వాడినో, మీరు
వాళ్ళలాగా చివరిదాకా ఉండి నన్ను నా సహనాన్ని పరీక్షించొద్దు, ముందే అర్థం చేసుకుని మార్పు చెందండి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. మార్పు చెందకపోతే ఆ రాయి వచ్చి మన మీద పడుతుంది, మనం నలిసైపోతాం, నలిగిపోతాం. కోలుకోవడానికి మన రూపురేఖలు కూడా ఉండవు. నిత్యము కాల్తూనే ఉంటాం కానీ కాలిపోం. నరకమని వారి అగ్ని ఆరదు, పురుగు చావు. తెలుసు మనకి, ఆ బాధ భరించలేం. ప్రతిరోజు కాలుతూనే ఉంటాం కానీ బూడిదైపోం. నొప్పి తెలుస్తూనే ఉంటది. పక్కన వాళ్ళకి, ఇంటి పక్కన వాళ్ళకి, వాళ్ళకి చెప్పడానికి కూడా టైం ఉండదు. ఇప్పుడంటే తీరిగ్గా చెప్తున్న రోజుల తరబడి ఎంత జరిగితే ఎంత చెప్పుకుంటూ ఉంటాం. ఏం పర్లేదు కదా, ఇంకా అరుగులు విరిగిపోవాల్సిందే కానీ మన నడుము విరిగిపో అంత చెప్పుకుంటాం. కానీ అక్కడ వైపు నరకంలో పడిపోతే ఏముండదు. ఈ ఒక్క విషయం అర్థం కావడానికి లోకాసువార్త 16 అధ్యాయాల అవమానాన్ని అద్భుతంగా పెట్టాడు దేవుడు మనకి. ఒరే ఇలా ఉంటుందిరా, ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలదా, మీకు నరకం ఉంది, అక్కడ ఒక మనిషి కాలిపోతా ఉంటాడు, వాడి వేదన చూడండి. ధనవంతుడి సందర్భాన్ని మనకి ఎందుకు రాయించాడు అనుకున్నారు? మనకు అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకున్న వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. రాయి మీదే పడదాం బ్రతికండి, కానీ మొక్కలైపోదాం. మనమని ఆహారం చంపేసుకుందాం. నేను ఎంతటి వాడిని అనుకుందాం. మనము తీసేద్దాం. నేను అనేది మీరు ముఖ్యంగా. అవును కదా, వెళ్ళేటప్పుడట తలంచుకుని వెళ్ళాలట. మందిరానికి వెళ్ళేటప్పుడు పర్సెంట్ గ్రంథం ఏం చెప్తాడు? నేను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తల దించుకునే. నీ ప్రవర్తన సరిచూసుకో. ఎన్నిసార్లు చెప్తామో మనం, అవునా? ఇలా అన్నామనుకో కదా, ఆయన ఊరుకోడు. అదే నేను ఎంతటోని ప్రభు అని చేతులు ఇలా కట్టుకుని ఆయన ముందు మొదరించి నేను ఎంతటోని ప్రభు అంటూ నేర్చుకున్నాను అనుకో. లోబడే బిడ్డల్ని తండ్రి ప్రేమిస్తాడు. లోబడే ఉద్యోగినే అధికారి ప్రేమిస్తాడు. ఏమండి, అంతేనా? కాలు ఎగరేసేవాడిని ఖచ్చితంగా ఒప్పోడు పొడుస్తాడు, పెన్నుతో. సస్పెండ్స్ ఉంది దాని పేరు, లేదా ఏదో ఒకటి పెన్నుతో పొడుస్తాడు. కాలు రచ్చుకొని తలంచుకొని పనిచేసేవాడిని ప్రేమిస్తాడు. అదే పనితో వెరీ గుడ్ అని రాస్తాడు, నీకు అవార్డు రాస్తాడు, రివార్డు రాస్తాడు, మెచ్చుకుంటాడు. ప్రభువు కూడా తన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి తన పరిశుద్ధాత్మని నీకు ఇచ్చి నువ్వు తలంచుకొని పని చేయమని, సేవకునిగా పని చేయమని, దాసునిగా పని చేయమని మరీ మన బ్రతిమలాడుతున్నాడు. లేదంటే నేనే నీ మీద పడతాను, నువ్వు తట్టుకోలేవని మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఇది ప్రేమపూర్వక హెచ్చరిక. అంటే హెచ్చరికే కానీ ప్రేమతో చెప్తున్నాడు. అర్థం చేసుకుని లోపడదాం. మూలరాతి మీద పడిపోతాం, లేదంటే రాయి మన మీద పడుతుంది. మన జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞత స్తోత్రం తండ్రి. విదాసులమైన మమ్మల్ని ప్రేమించి మీ బిడ్డలైన మా అందరితో ఈరోజు మీరు చక్కగా మాట్లాడి, ఈ మాట నావి కదా నాయన, నాకును మా